వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రైన్ విటా. వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్లో మొదటి రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? ఏ 1962 నవంబర్ 21, బి 1963 నవంబర్ 21, సి 1964 నవంబర్ 21, డి 1965 నవంబర్ 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ బి 1963 నవంబర్ 21. 1963 నవంబర్ 21న అమెరికాకు చెందిన నైక్ అపాచీ రాకెట్ను కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతంగా సాగింది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2023 మార్చి నివేదిక ప్రకారం 2023లో మహిళల పొదుపు డిపాజిట్ల శాతం ఎంత? ఏ 20.5%, బి 21.5%, సి 22.5%, డి 19.8%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ 20.5%. మహిళల పొదుపు డిపాజిట్ల శాతం 2022లో ఉన్న 19.8% నుండి 2023లో 20.5% పెరిగింది. డ్రైవింగ్ విధి విధానాలు ఖచ్చితంగా అమలు చేస్తూ అవగాహన కలిగిన వారికి మాత్రమే లైసెన్సులు మంజూరు చేసే దేశాలు ఏవి? ఏ ఆస్ట్రేలియా, బి జపాన్, సి ఫిన్లాండ్, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే న్యాయస్థానం ఏది? ఏ సుప్రీంకోర్టు, బి హైకోర్టు, సి అంతర్జాతీయ న్యాయస్థానం, డి జిల్లా కోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ సి అంతర్జాతీయ న్యాయస్థానం. ఒక వ్యక్తి పాము కాటుకు గురైనాడు. అతడు పామును చూడలేదు, కానీ అతని కాలిపై యు ఆకారపు గాయాలు కనిపించాయి. ఆ పాము ఎలాంటి పామై ఉండవచ్చును? ఏ విషరహిత సర్పం, బి విషసర్పం, సి ఎడారి పాము, డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ విషరహిత సర్పం. మూత్రంలో ఉండే ఆమ్లం ఏది? ఏ యూరిక్ ఆమ్లం, బి సల్ఫ్యూరిక్ ఆమ్లం, సి లాక్టిక్ ఆమ్లం, డి మాలిక్ ఆమ్లం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ యూరిక్ ఆమ్లం. మెదడులో అతిపెద్ద భాగం ఏది? ఏ ముందు మెదడు, బి మధ్య మెదడు, సి వెనుక మెదడు, డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ ముందు మెదడు. స్త్రీలు వలస వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏది? ఏ విద్య, బి వ్యాపారం, సి ఉద్యోగం, డి వివాహం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ డి వివాహం. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నిషేధించిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి కర్ణాటక, సి తెలంగాణ, డి సిక్కిం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది కరెక్ట్ ఆన్సర్ డి సిక్కిం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం కల్పించేది ఏది? ఏ. ఆరోగ్య రక్షణ, బి. ఉపాధి హామీ, సి. ఆహార పంపిణీ, డి. భూ పంపిణీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ బి. ఉపాధి హామీ.